అలేఖ్య మనసు మార్చాలని వసంత, నిహారిక, కృష్ణ, పెద్దిరాజు నలుగురు కూడా అలేఖ్య రూమ్లోకి వెళ్ళి శ్రీకర్ని ఎలా వదులుకుంటావు అని చెప్పి అడుగుతుంటే, మీరు ఈ ఇంటికి పట్టిన చీడ పురుగులాంటి వాళ్ళు, పొలాల్లో పురుగుల్ని ఎలా ఏరేస్తారో అవనక్క తప్పకుండా మిమ్మల్ని కూడా ఏరి పరేస్తుంది అని చెప్పి అవనక్క మంచితనాన్ని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, 15 సంవత్సరాలు అంతలా ప్రేమించిన శ్రీకర్ని అవని మాటలతో చేష్టలతో ఎలా వదులుకున్నావు అని నిహారిక అంటూ ఉంటే, నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు, ఇంకా టైం వేస్ట్ అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అమ్మ అలేఖ్య, మీ అమ్మేమో హాస్పిటల్లో ఉన్నది, నువ్వేమో రోడ్డుని పడతావు, ఆ రోజు నువ్వు ఎంత బతుమాడినా నీ మొహం కూడా చూడమని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. అయినా కందకలేని దురద కత్తి పెట్టికెందుకు, మనకు అవసరమా, మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వేదవతి, అవని వాళ్ళు హాల్లో ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. రాధా, లావణ్య ఎక్కడ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే, ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదేంటి ఈరోజు ఇంట్లో అలేఖ్య పెళ్లి చూపులు ఉన్నాయని తెలుసు కదా, ఎందుకు వెళ్ళారు అని చెప్పి వేదవతి అడుగుతుంటే, ఇదేమైనా నా ఇంట్లో పిల్ల లేకపోతే నా అన్నల పిల్ల, నేనెందుకు ఉంటాను అని చెప్పి రాధా వెళ్ళాడు అని చెప్పి రాధా వెళ్ళాడు అని కృష్ణ చెప్తూ ఉంటే, మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ఈరోజు అలేఖ్య పెళ్లి చూపులు, మీరందరూ కలిసి అలేఖ్య పెళ్లి చూపుల్లో ఎటువంటి ఆటంకం కలిగించినా ఊరుకోను అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అని వేదవతి చెప్తూ ఉంటే, మాకు అదే పని అమ్మ అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఇంక చాలా ఆపండమ్మ అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పెళ్లి వాళ్ళ కారు వచ్చి వేదవతి ఇంటి ముందు ఆగుతుంది. బావా, పెళ్లివారు వచ్చారు, రిసీవ్ చేసుకుందాం రా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. శ్రీకర్ అవని వెళ్ళి పెళ్లి వాళ్ళు రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొస్తారు. మా అత్తయ్య మామయ్య గారండి అని అవని చెప్తూ ఉంటుంది. నమస్కారం అండి అని చెప్తూ ఉంటారు. రండి కూర్చోండి అని వేదవతి చెప్పడంతో ఇక పెళ్లి వాళ్ళు కూర్చుంటారు. ఇక అవని అందరినీ కూడా పరిచయం చేస్తుంది. పరిచయ కార్యక్రమం అయిపోయింది కదా, మిగతాది మొదలు పెడదామని చెప్పి పెద్దిరాజు అనగానే, అమ్మ అవని వెళ్ళి అలేఖ్యని తీసుకురా అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని అలేఖ్య రూమ్లోకి వెళ్తుంది. అలేఖ్య, పెళ్లి వాళ్ళు వచ్చారు, రా వెళ్దాం అని చెప్పి అవని అనటంతో, నిహారిక వాళ్ళు అక్కడే ఉన్నారా అక్క అని చెప్పి అలేఖ్య అడుగుతుంది. అవును అక్కడే ఉన్నారు, ఎందుకు ఏమన్నా అన్నారా అని అవని అంటూ ఉంటే, ఇందాక నా మనసు మార్చాలని చాలా ప్రయత్నం చేశారని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. వాళ్ళది అసలే పాము పగ కదా, ఏం చేస్తారా అని భయంగా ఉందని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. వాళ్ళు పాములైతే మనం ముంగీసులందాం రా, వాళ్ళ గురించి పట్టించుకోక వెళ్దాం రా అని చెప్పి అవని అలేఖ్యని తీసుకుని కిందకు వస్తుంది. ఇక అప్పటికే పెళ్లి కొడుకు అమ్మాయి రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, అబ్బాయికి మా కృష్ణబాబుకున్న దురదున్నట్టుంది అని పెద్దిరాజు అంటుంటాడు. అదిగో అమ్మాయి రానే వస్తుంది అని చెప్పి వేదవతి చెప్పడంతో ఇక అలేఖ్య జ్యూసెస్ తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఫ్యామిలీకి ఇస్తుంది. ఏం బాబు, అమ్మాయిని చూసుకోవడం అయిపోయింది కదా, పాటలు వచ్చా, డాన్సులు వచ్చా, వీణ వాయించడం వచ్చా, ఇలాంటివి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడుగు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, బావా ఇప్పుడు ట్రెండ్ మారింది, అమ్మాయి కట్టకానుకలు ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత ఉన్నాయి, నగలు ఎంత ఉన్నాయని చెప్పి అడిగే ట్రెండ్ వచ్చింది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు, మాకు అమ్మాయి గుణగుణాలు నచ్చితే అంతే చాలు అని చెప్పి పెళ్లి కొడుకు ఫ్యామిలీ చెప్తూ ఉంటుంది. అవునా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, మా అలేఖ్య చాలా మంచి అమ్మాయి అండి, సిరిపురంలో ఉండే రుద్రాణి గారికి ఒక్కగానొక్క కూతురు కావటం వల్ల చాలా గారాభంగా పెరిగింది. అలేఖ్యను మీరు పెళ్లి చేసుకుంటే కనుక మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, దానికి నేను హామీ ఇస్తానని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏమండి, మీకు అమ్మాయి నచ్చిందా అని చెప్పి వేదవతి అడుగుతుంటే ఇక వాళ్ళు కూడా ఏరా అమ్మాయి అంటే నచ్చిందా అని అడుగుతూ ఉంటే, అబ్బాయి నచ్చిందమ్మా అని చెప్పి చెప్పడంతో మా అబ్బాయికి నచ్చింది, మాకు నచ్చింది అని చెప్పి పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు. మా అలేఖ్యకి కూడా అబ్బాయి నచ్చాడో లేదో తన సిగ్గులోనే తెలుస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అయితే ఇంకేంటి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇంత ఈజీగా పెళ్లి చూపులు అయిపోతాయని అనుకోలేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే, అవును బావా, ఈ మధ్య మన ఇంట్లో అన్నీ ఇలానే జరుగుతున్నాయి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. ఏంటండి, మేము వచ్చిన దగ్గర నుంచి మీ అబ్బాయి అల్లుడు మాకేదో చేరవేయాలని చూస్తున్నారు అని చెప్పి పెళ్లి వాళ్ళు అంటూ ఉంటారు. ఒరే ఏంట్రా మీ గొడవ, చిన్నపిల్లల్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. సరే అండి, అమ్మాయికి అబ్బాయి నచ్చింది, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి మంచి రోజు చూసి నిశ్చయ తంబూలాలు మార్చుకుందాం, ఆ రోజు మిగతా విషయాలు మాట్లాడుకుందాం, మేము వెళ్ళొస్తాం అని చెప్పి పెళ్లి వాళ్ళు అనటంతో సరే అండి అని చెప్పి అవని అంటుంది. ఇక కొంచెం దూరం వెళ్ళి పెళ్లి కొడుకు ఒక్కసారిగా ఆగి, అవని గారు, రుద్రాణి గారు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా అలేఖ్యకు ఎందుకు వద్దనుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చాలా బాగా అడిగారు అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడట్లేదు చెప్పండి అని చెప్పి పెళ్లి కొడుకు అడుగుతూ ఉంటాడు.
ఏంటి అలేఖ్యకు చిన్నతనంలోనూ పెళ్ళైనట్ట, అది కూడా మీ భర్తే ఆ మెడలో తాళి కట్టాడంట. అలేఖ్య 15 సంవత్సరాలు తను ఒక గదిలోనే ఉండిపోయిందంట. ఇప్పుడు శ్రీకర్ని పెళ్లి చేసుకోవడం కోసం బయటికి వచ్చిందంట. అది కూడా పీటల వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోయిందంట. ఏదో విగ్రహం గురించని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాము. ఇదంతా నిజమేనా అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ అడుగుతుంటే నిజమేనండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మరి మాకు ఈ విషయాలన్నీ చెప్పకుండా అదేంటండి పెళ్లి చూపులు అలా అరేంజ్ చేశారు? రేపు మా బంధువులకు తెలిస్తే మా పరువు పోదా? వాళ్ళ ముందు మేము ఎలా తలెత్తుకోవాలి? అంతేనా? ఇంకేమైనా అంతకుమించి ఏమైనా జరిగిందా అని చెప్పి పెళ్ళికొడుకు అడగడంతో ఇంకా శ్రీకర్కి కోపం వచ్చి పెళ్ళికొడుకు షర్ట్ పట్టుకుని ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటాడు. బావా వదులు, బావా వదులు అని అతని షర్ట్ వదులు అని చెప్పి అవని వేదవతి అందరూ కూడా అడ్డుకుంటారు. ఇక శ్రీకర్ నుంచి ఆ పెళ్లి కొడుకుని పక్కకు లాగేస్తారు. అదేంటి శేఖర్ అలా చేస్తున్నావు? వాళ్ళకి తెలిసింది కదా వాళ్ళు అడుగుతున్నది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది. దానికి నోటితో చెప్పొచ్చు కదా, షర్ట్ పట్టుకోవడం అవసరమా? బయటికి పోయి ఏమనుకుంటారు? వేదవతి గారి కుటుంబం అంటే కట్టుబాట్లకు మర్యాదలకు మారుపేరు అని చెప్పుకుంటారు. ఈ పేరుని నీ వల్ల పోగొట్టేలాగా ఉండవు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపుతావా నిహారిక అని చెప్పి అవని అంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మా పరువుని మేమే తీసుకోలేము, మాకు ఈ పెళ్లి సంబంధం వద్దు అని చెప్పి పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజాలు దాచిపెడితే ఇలానే జరుగుతుందని చెప్పి నిహారిక అంటుంది. ఇక చాలు ఆపుతావా నిహారిక అని అవని అంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుంటే మా పరువు మేమే తీసుకోలేము, మాకు ఈ పెళ్లి సంబంధం వద్దు అని చెప్పి పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజాలు దాచిపెడితే ఇలానే జరుగుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అనవసరంగా లేనిపోని తలనొప్పిని నెత్తిని పెట్టుకున్నావు, ఇప్పుడు ఎటు వెళ్తుందా అని భయంగా ఉందమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవని అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చాలా కూల్గా వచ్చారు, అమ్మాయి నచ్చిందని చెప్పారు, వెళ్తూ వెళ్తూ ఇలాంటి బాంబు ఎందుకు పేల్చారు అర్థం కావటం లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అవని పరిగెత్తుకుంటూ అలేఖ్య రూమ్కి వెళ్తుంది. అప్పటికే అలేఖ్య బట్టలు సర్దుకుని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఏం చేస్తావు అలేఖ్య అని చెప్పి అవని అంటూ ఉంటే, నా వల్ల నువ్వు మాటలు పడటం నాకు ఇష్టం లేదక్క, అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, నేను రుద్రాణి గారికి మాటిచ్చిన విధంగా నువ్వు ఇంటి నుంచి బయటికి కాలు అడుగుపెట్టావంటే అది మీ అత్తారింటికి మాత్రమే. ఇలాంటి అవమానాలు ఎన్నో పడ్డాను, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను నిజంగా బాధపడతానని అలేఖ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అక్క నువ్వు నన్ను అమ్మలాగా ప్రేమిస్తున్నావు, నాన్నలాగా నడిపిస్తున్నావు, తోబుట్టువులాగా తోడుంటున్నావు. నీలాంటి మంచి మనిషి నా వల్ల కష్టాలు పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే, నువ్వు అవేమీ పట్టించుకోకు, నా మాట కాదని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఊరుకోను అలేఖ్య అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నిహారిక ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటే, అప్పుడే ఏంటి బుజ్జి ఫోన్ పట్టుకుని అలా తిరుగుతున్నావు, ఎవరైనా ఫోన్ చేస్తారా ఏంటి అని చెప్పి కృష్ణ అడుగుతుంటే, అదే ఇప్పుడు వెళ్ళారు కదా పెళ్లి వాళ్ళు ఫోన్ చేస్తారని చూస్తున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. వాళ్ళు నీకు ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి కృష్ణ అడుగుతుంటే, ఇదిగో ఫోన్ వస్తుంది నువ్వే విను అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక పెళ్లి వాళ్ళు చాలా థ్యాంక్స్ అమ్మా, మీ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ మాకు చెప్పి చాలా మంచి పని చేసావు, లేకపోతే మేము ఆ పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాం అనుకో మా ఊర్లో వాళ్ళు మా బంధువులు మమ్మల్ని అవమానించేవాళ్ళు, మా అబ్బాయి అవమాన పాలయ్యేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అండి, ఇక మీకైతే మంచిగా జరిగింది కదా, అవనే ఇప్పుడు కూడా ఇలాంటి మోసాలే చేస్తుంది, అందుకే మీకు ముందుగా చెప్పాను అని, నా పేరైతే ఎప్పుడూ బయటకు తీసుకురాకండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మాకు మంచి చేసినా నీ పేరు ఎందుకు బయటికి తీసుకొస్తావమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే అండి నేను ఉంటాను అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది. వామ్మో బుజ్జి నువ్వు మామూలు దాను కాదు, ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టావంటే నువ్వు మామూలు మనిషివి కాదు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే, అవును నిజమే బావా, పరమ దుర్మార్గురాలు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని నిహారిక మాటలు వినేసిందని చెప్పి నిహారిక కృష్ణ షాక్ అవుతారు. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు, అసలు నువ్వు ఎలా పుట్టావో ఈ పెళ్లి చేయడం కోసం నేను ఎన్ని కష్టాలు పడుతుంటే పెళ్లి వాళ్ళకు ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళని చెడగొట్టి ఇంటి నుండి బయటకు పంపిస్తావు, నీ సంగతి చెప్తా ఉండు, రా వెళ్దాం అని చెప్పి నిహారిక చేయి పట్టుకుని లాగుతూ ఉంటుంది. అవని నా పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అవని వదులు అని చెప్పి కృష్ణ నిహారికను రెండో చేయి పట్టుకుని లాగుతుంటాడు. వదలవే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, వదులు అవని అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. వదలను బావ, ఈరోజు ఈ నిహారిక అంతూ అత్తయ్య మామయ్య ముందు తేలుస్తానని చెప్పి అవని లాగుతుంటే, చికెన్లు మటన్లు తిని పెంచిన బాడీ నాది, నువ్వు నన్ను కాదని నా బుజ్జిని లాక్కెళ్ళలేవు అని చెప్పి కృష్ణ నిహారిక చేతిని గట్టిగా పట్టుకుని లాగుతుంటాడు. ఇక అవని కూడా వదులు బావ, నా బలం ఎలా ఉంటుందో నీకు తెలియదు అని చెప్పి నిహారిక చేతిని గట్టిగా పట్టుకుని లాగుతుంటుంది. ఇక
లాగి ఒక్కసారి అవని సడన్గా వదిలేయడంతో కృష్ణ నిహారిక ఇద్దరు కూడా పోయి బెడ్ మీద పడతారు. ఇద్దరు కూడా ఒకరి చేతిలో ఒకరు ఉంచుకుని నొప్పులు పడుతూ ఉంటే ఇక అవని నిహారికను లాక్కుని హాల్లోకి వెళ్ళి అత్తయ్య మామయ్య అందరూ కూడా హాల్లోకి రండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అవని పిలుపులకి మెరుపుల్లా వినిపిస్తున్నాయంటే మళ్ళీ ఏదో పంచాయతీ మొదలైంది, పద వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏమైందమ్మా అని చెప్పి పెద్దిరాజు అడుగుతుంటే ఇందాకలో వచ్చిన పెళ్లి సంబంధాన్ని మీ రెండవ కోడలు, మీ జాతకం కలిగిన కోడలు, ఈ వంశాన్ని నిలబెడుతుందన్న కోడలు చెడగొట్టింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అవని చెప్తుంది నిజమేనా అని చెప్పి వేదవతి అడుగుతుంటే నా బుజ్జి అలా చేయలేదు, కావాలనే అవని అలా చెప్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. నిహారిక నువ్వు చెప్పు అని చెప్పి వేదవతి అనటంతో అవును నేనే పెళ్లి వాళ్ళకు ఫోన్ చేశాను, చెడగొట్టాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఎందుకు అలా చేసావమ్మా, ఎందుకు చేసావు చెప్పు అని చెప్పి వేదవతి అడుగుతుంటే అలేఖ్యను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టారు. అవని ఏది చెప్తే ఆ మాటలను తూచా పట్టుకుంటా పాటిస్తుంటారు. నేనేం చెప్పినా కూడా ఎందుకు వద్దంటారు? అలేఖ్య పెళ్లికి డబ్బులు తక్కువ అవుతాయా ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, ఇది ఉమ్మడి ఆస్తి, లావణ్యక్క నక్లీస్ కొనుక్కోవాలి, చేతికి డబ్బులు ఇవ్వమంటే ఇచ్చారా? ఇంట్లో వాళ్ళకి డబ్బులు అడిగితే మాత్రం ఇవ్వటం చేత కాదు కానీ ఊర్లో జనాన్ని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తారంట అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఎందుకమ్మా మంచి సంబంధాన్ని కుదిరితే ఆ సంగతి ఆ తర్వాత చూసుకోవచ్చు కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే సంబంధం కుదిరాక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మామయ్య గారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఏమో రుద్రాన్ని కోలుకోవచ్చు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆమె వెళ్ళింది కోమాలకి కోటికి కాదు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. అలేఖ్య పెళ్లి కోసం అని చెప్పి ఈ ఉమ్మడి ఆస్తుల్లో నుంచి ₹1 తీసినా కూడా మేము ఊరుకోం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అసలు ఇన్ని గొడవల మధ్య ఈ పెళ్లి ఎలా జరుగుతుందో మాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా అలేఖ్య పైనుంచి చూస్తూ ఉంటుంది. ఇంకొకసారి అలేఖ్యకు వచ్చిన పెళ్లి చూపులు చెడగొట్టాలని చూసావు చంపేస్తానని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. ఇక అవని అలాంటి ప్రయత్నాలు ఏం చేయదిల్లే అని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి బతుమలాడుకుంటుంది పదబుజ్జి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. ఇక అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళు దొంగలు కాదు తోడేళ్ళు అని చెప్పి శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని ఇంకా కిచెన్లో పనిచేసుకుని వచ్చి బావా కిచెన్లో పైపు లీక్ అవుతుంది, ప్లంబర్ని పిలిపించు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అడుగుతుంటుంది. ఏం లేదు, నిహారిక వాళ్ళు అలేఖ్య పెళ్లి కోసం ఇంట్లో నుంచి ₹1 కూడా తీయనిచ్చేటట్లేరు, మనమా అలేఖ్య పెళ్లి చేసే స్తోమతలు లేము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది ఒక గొప్ప సంకల్పం బావా అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.